నమస్తే, నేను మీ స్వాతి గోపిశెట్టి. ఈరోజు యాక్షన్ యాక్షన్ ధమాకాలో పేలిపోయే సినిమా ఒకటి మీ ముందుకు తీసుకొచ్చాం. దాంట్లో యాక్షన్ సీన్స్ ప్రతి ఒక్కరికి పిచ్చెక్కిపోతాయి అన్నమాట. సో అది మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. అండ్ ఆ సినిమా ఏంటో చెప్పే ముందు మీకు చిన్న హింట్ అబ్బా. చెప్పండి. ఆయన కట్అవుట్స్ కట్టేస్తారు. ఆయన బొమ్మ కనిపిస్తే పాలాభిషేకం చేస్తారు. ఆయన స్క్రీన్ మీద ఉంటే చాలు. కొంతమంది ఆడిషన్స్ కి పండగనే అసలు. నేను కదా హింట్ ఇస్తున్నాను, చూసారా ఆడియన్స్ మీకు ఎంత ఎక్సైట్ ఉందో మాకు కూడా అంతే కట్అవుట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అండి. ఎస్, ఆయన మాట్లాడుతుంటేనే లోపల నుంచి మాటలు రావట్లేదు అన్నమాట. సో అలా ఉంటది ఆయన కట్అవుట్. సో ఇంకెందుకు ఆలస్యం, ఆయనే ప్రభాస్, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. సో ఆయన మూవీ సాహో గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. సో నాకంటే అబ్బాయిలు బాగా ఇష్టపడే కట్అవుట్ అది. అంటే అంత కట్అవుట్ కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా? ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ అబ్బాయిల కంటే అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఏం తక్కువ లేదు ప్రభాస్ అక్కడ. అంటే హీరోస్ కి ఫాలోయింగ్స్ ఉంటారు, దేవుళ్ళకి ఫాలోయింగ్స్ ఉండదు, ఓన్లీ పూజించడం మాత్రమే. ఆ భక్తుల్లో నేను ఒక భక్తురాలు అన్నమాట. సో సాహో సినిమా చూసావా? అది ఎవరు చూడరు చెప్పండి. ఆబ్వియస్లీ ఇంతకుముందు మీరు చెప్పినట్టు మగవాళ్ళు ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ మేము వాళ్ళకి. బట్ అంటే బాహుబలి తర్వాత ఒక హై ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన సినిమా అది సాహో. అంటే ఆ ట్రైలర్ కట్ తోనే కొన్ని రికార్డ్స్ బ్రేక్ అయినాయి ఫస్ట్. ఆ ట్రైలర్ కట్ తోని అంటే ఆ కట్అవుట్ చూడంగానే చాలండి. అంటే ఏ రికార్డ్ అవసరం లేదు ఫస్ట్. ఆ కట్అవుట్ స్క్రీన్ పైన ఉంటే చాలు మనకి. ఏ రికార్డ్, ఇంకా అన్ని రికార్డ్స్ పోయినంటే. ఇప్పుడు నెక్స్ట్ ఏ సినిమాతో వచ్చినా కూడా ఆ కట్అవుట్ కనిపించగానే ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు ఏ సినిమా అని అది ఫ్లాప్ సినిమా, హిట్ సినిమా వాళ్ళకి అవసరం లేదు. అక్కడ ఉంది ప్రభాస్ అంతే. ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్. అండ్ పార్ట్ 1, పార్ట్ 2 బాహుబలి వచ్చిన తర్వాత అంతకంటే ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది సాహో. రైట్, అవును. అండ్ అంటే అప్పటి వరకు పాన్ ఇండియా అనేది ఎవరికి తెలియదు. సో బాహుబలితోనే ఇంట్రడ్యూస్ అయింది అది. బాహుబలితోనే మన పాన్ ఇండియా అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో దాని తర్వాత వచ్చిన సినిమా ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటది. సో అందుకనే ఈ సాహో వచ్చింది. ఓకే, అంటే కలెక్షన్స్ ప్రకారం కూడా 430 crores అంటే నార్మల్ కాదు కదా ఆఫ్టర్ బాహుబలి. దాని తర్వాత కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఎవరికి మన తెలుగులో అర్థం కాలేదు అంతే. దాంట్లో యాక్షన్ సీన్స్ తీసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ ఫైట్ ఉంది, అంబ్రెల్లా పట్టుకొని రావడం గానీ. సో దాంట్లో ఇంకా ఫస్ట్ ఫైట్ లో అంటే డీటెయిలింగ్ ఎట్లా ఉంటది అంటే స్టెప్ బై స్టెప్ ఉంటది. ఇప్పుడు ఒక గృహ ఉంది, ఆ గృహ లోపలికి వెళ్తుంటే ఒక్కొక్క స్టేజ్ వస్తుంది కదా. సో సేమ్ అట్లనే ఒక 5 floor బిల్డింగ్ ఉంటుంది. సో ఆ 5 floor బిల్డింగ్ లో యశ్వంత్ గారు, మనం ఈ ఫైట్ సీన్ మాట్లాడుకునే ముందు మనకి యాక్షన్ ధమాకా మన షో, కానీ ఈ రోజు ప్రభాస్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సాహోలో ఆయన లుక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఎంత మంచి అంటే లుక్స్ ఉంటాయి ఇందులో. ఆయన కాస్ట్యూమ్స్ కానీ, ఆయన కట్అవుట్ కానీ, ఆయన లుక్స్ కూడా. డార్లింగ్ సినిమా తర్వాత ఆయన అంత క్యూట్ గా ఉండే సినిమా ఏదైనా ఉందంటే సాహో. అండ్ ఆ ఫైట్ సీన్ మీరు చెప్పినట్లే అది ఒక అపార్ట్మెంట్ అన్నమాట. సో ఈయన ఫైట్ చేసుకుంటూ వెళ్తాడు, కానీ ఒక్కొక్క అపార్ట్మెంట్ కి ఒక్కొక్క డిఫరెంట్ స్టేజ్ ఉంటది. అంటే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఉంటది. లెవెల్ లా ఉంటది. పబ్జి గేమ్ లెక్క లెవెల్స్ ఇలా ఉంటది అనమాట. నాకు గూస్ బంప్స్ వచ్చిన సీన్ ఏదైనా ఉందనంటే జాగ్వార్స్ ఏదో ఉంటుంది, ప్యాంథర్స్ దగ్గర అంత సీరియస్ షూట్ అదే ఆ ఫైట్ సీన్ కూడా కొంచెం కామెడీ వేలో కూడా తీసుకెళ్లారు. ఆయనతోనే అవుతుందండి అది మాత్రం. ఓన్లీ ప్రభాస్ గారి వల్లే అవుతుంది. అండ్ అసలు సీన్ మాట్లాడుకుంటే దాంతో పాటు ఇంకోటి ఉంటది, అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు ఉంటది అని అంటే ఇలాంటి వాటికి. అంత ఫైట్ సీన్ లో అంత సీరియస్ గా అంటే స్టెప్స్ ఎక్కుతూ అంటే ఫ్లోర్స్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, అలా ఒక ఫ్లోర్ లో ఒక ఆంటీ బట్టలు ఆరేస్తా ఉంటుంది. అది క్రేజీ సీన్ అండి. అంటే అంత ఫైట్, అంత సీరియస్ సీన్ లో కూడా కామెడీ, అది ఒక కామెడీ సీన్. పులిహోర కలుపుతాడు, రైట్, అవును. ఆయన స్పెట్స్ పెట్టుకుని వస్తా ఉంటాడు కదా. ఆయన ఎంట్రీ ఆబ్వియస్లీ అసలు ఇట్లా లిఫ్ట్ లో నుంచి ఇట్లా దిగి వస్తాడు, లిఫ్ట్ ఓపెన్ అయితే దిగి వస్తాడు. ఆయన కల్లా బ్యాక్గ్రౌండ్ మళ్ళీ అసలు హీరో అంటే అది. అంటే ఒక హీరోయిజం, ఒక హీరో లెవెల్ నార్మల్ నడుచుకుంటూ వస్తూనే చాలు. అదే అంటున్నా. నార్మల్ చేజ్ కూడా, దానిలో చేజ్ తీసుకుంటే ట్రంప్ ఉంటుంది బైక్, ట్రంప్ స్ట్రీట్ ట్రిపుల్. అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ చూస్తే
నేను ఒక ఇంటర్వ్యూ చూసిన మేడం, మీరు నమ్మరు. ఆ, అంటే స్క్రీన్ ప్లే తీయడానికి ఒక నార్మల్ చిన్న డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ సరిపోదంట. అస్సలు అంటే ఆ డైలాగ్స్ రాయడం, ఆ డైలాగ్స్ రాసేటప్పుడు మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ రావడం, సో బ్యాక్ డ్రాప్ లో ఇంకో స్టోరీ నడుస్తూ ఉంటది, సో అది చూపియడం, అంటే ఇంత డీటెయిలింగ్ కంటిన్యూ చేసారు ఆ మూవీలో. అంటే సాహు అనే మూవీలో ఇంత డీటెయిలింగ్ కంటిన్యూ చేసారు దాంట్లో. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా నార్మల్ మన మామూలుగా ఇంతకుముందు ఏ సినిమాలో చూడలే అట్లాంటి యాక్షన్ సీక్వెన్సెస్. హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. మన హాలీవుడ్ లో టామ్ క్రూజ్ గారు చేస్తారు ఇట్లాంటివి, మన తర్వాత మన ప్రభాస్ గారు చేస్తారు ఇట్లాంటివి. వాట్ ఏ కంపారిజన్ అబ్బా. నువ్వు చెప్తూ ఉంటే నాకు బేసిక్ గా నేను గుర్తొస్తుంది. అంటే నేను చూసేసి అంటే ఆయన సినిమాలు ఏ వచ్చినా సరే అలా ఉండిపోతాం కదా, అవును, ఇది అవును. గుర్తొస్తుంది. సో అంటే స్టోరీ గుర్తుండదు, ఆయననే చూస్తా ఉంటాం ఇట్లా. Yes. అంటే ఏమన్నా జరగని అక్కడ ఆయన ఉన్నారు ప్రభాస్. సో ఇంకా ఒక సీన్ ఉంటుంది కదా మనకి, ఆయన ఫారెన్. అవును, అవును, Yes, అవును. ఈ foreign. సినిమా మొత్తం సీన్స్ అండి, యాక్షన్ సీన్సే. ఇంకా యాక్షన్ కి మరో పేరంటే ప్రభాస్ అన్నట్టు మారిపోయింది ఈ సినిమాతోని. ఓకే. ఇప్పుడు మనకి ఫారెన్ కి వెళ్ళినాక కూడా, అంటే ఇప్పుడు నార్మల్ ఒక డీటెయిలింగ్ తీసుకుంటే, ఫారెన్ కి వెళ్ళినాక కూడా ఈయన రివీల్ అయిపోతారు అప్పటికి. యాక్చువల్లీ ఈ సినిమాలో ఈయన ఒక గ్యాంగ్స్టర్ అని చెప్పి ఒక రివీల్ అయిపోతాడు. రివీల్ అయిపోయినాక ఫారెన్ కి వెళ్తాడు. ఇంకా ఫారెన్ కి వెళ్ళినాక కాప్స్ వెళ్తారు కదా, కాప్స్ వెళ్ళినాక అక్కడ ఫైట్ ఉంటుంది ఒకటి. అంటే నార్మల్ గా ఒక గన్ పట్టుకుంటే, ఏ హీరో అయినా గన్ పట్టుకుంటే అంటే ఒక యాక్షన్ మనకు తెలుస్తుంది గన్ పట్టుకుని ఎట్లా అని. బట్ ఆయన గన్ పట్టుకుని, అంటే గన్ పట్టుకుంటే తెలియదు. అంటే ఏదో హ్యాండ్లింగ్, అంటే ఏదో ఒక తెలిసిన వృత్తి లాగా, ఒక ప్రొఫెషన్ లాగా చేసేస్తారు. బేసిక్ గా అమ్మాయిని హ్యాండిల్ చేయడం రైట్, ఎగ్జాక్ట్లీ. గన్ హ్యాండిల్ చేయడం ఈజీ అని అంటే ప్రభాస్ గారు రెండింటిని కూడా ఒకేలా హ్యాండిల్ చేస్తాడు. ఒకేసారి హ్యాండిల్ చేయమన్నా చేస్తారు ఆయన Yes. రెండింటిని. ఆయన ఒక అమ్మాయిని గన్నులా తయారు చేస్తారు అండ్ గన్ను అమ్మాయిలా కూడా అమ్మాయిలా ఆడిస్తాడు కూడా. బికాస్ హీస్ ప్రభాస్. ఎస్. అండ్ ఇందులో పోలీసులతో ఫైట్ ఉంటుంది కదా. పోలీస్ తో ఫైట్ ఉంటుంది. అదే ఇప్పుడు మామూలుగా పోలీస్ తో ఫైట్ ఉన్నప్పుడు కూడా యాక్షన్ సీక్వెన్స్ లా ఉంటుంది. బట్ ఈయన అట్లా ఉండదు, ఒక యాక్షన్ ఒక స్టోరీ లా ఉంటది ఇది. దాని మధ్యలో మన మామూలుగా పోలీస్ తో మాట్లాడడం. మళ్ళీ ఇంకో ఇలా బాలీవుడ్ హీరోయిన్ ఉంది. సో బాలీవుడ్ ఆమె కూడా మన తెలుగు అమ్మాయిలానే ఆమె బాలీవుడ్ లో అస్సలు కనిపిస్తుంది. ఆమె మన తెలుగు ఇండస్ట్రీ అమ్మాయి, తెలుగు అమ్మాయి లాగే కనిపిస్తుంది. శ్రద్ధా కపూర్ గారు ఆయన తెలుగు అమ్మాయిలానే కనిపిస్తుంది. దీంట్లో కూడా అట్లనే. ఇంకా అంటే ఆమె ఒక బాలీవుడ్ హీరోయిన్ వచ్చి మన దగ్గర యాక్ట్ చేసింది ఇట్లా ఏం అనిపించదు, మన తెలుగు అమ్మాయిలానే అనిపిస్తుంది. అండ్ ప్రభాస్ గారు కూడా అంటే ఇంటరాక్టింగ్, వాళ్ళిద్దరు కాంబినేషన్, మళ్ళీ ఇంకో వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అసలు చూడముచ్చట ఉంటుంది చూడడానికి కూడా. అండ్ ఇంకో దాంట్లో ఒక డైలాగ్, అంటే ఆమెనే అడుగుతుంది, మన శ్రద్ధా కపూర్ గారు అడుగుతారు, వీళ్ళందరూ ఎవరు ఇట్లా ఒక స్వాగ్ తో డైలాగ్ చెప్తారండి ప్రభాస్ అని. అంటే అక్కడ ప్రభాస్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది మనకి డీటెయిలింగ్. ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. అసలు ఎగ్జాక్ట్లీ నేను అదే వేరే లెవెల్ అబ్బా. ఆ ఒక్క డైలాగ్ తోని ప్రభాస్ అంటే ఏంటిది, ఇక సినిమా అవసరం లేదు. ఇంకా మన మామూలుగా స్టార్టింగ్ లో సినిమా రాకముందు గ్లిమ్స్ అట్లాంటి ఇస్తారు కదా, దాంట్లో కూడా ఇదే డైలాగ్ పెట్టిరు, ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. ఆ ఒక్క డైలాగ్ తోనే సినిమా హైపే విరిపింది. ఆ బేస్, ఆ వాయిస్ వేరే లెవెల్ అబ్బా. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన అంటే ఆఫ్ స్క్రీన్ లో ఉన్నా, ఆన్ స్క్రీన్ లో ఉన్నా అసలు మన ప్రభాసే బయట కనిపించిన అదే. అంటే ఆ కట్అవుట్ చూస్తే ఒక హీరో, ఈయననే హీరో అని అనిపిస్తుంది. బయట వాక్ చేస్తున్నా కూడా ఒక హీరో వాకింగే అలా అనిపిస్తుంది. ఆయన మాట్లాడుతున్నా ఒక యుద్ధం లాగే ఉంటది, ఆయన పోట్లాడుతున్నా ఒక యుద్ధం లాగే ఉంటది. ఆయన గురించి మనం ఈ రోజంతా కాదు, ఇక చెప్పుకుంటా పోతే ఈ సంవత్సరం కూడా సరిపోదు. ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పటిదాకా మేము సాహో మూవీ గురించి మాట్లాడాం. అండ్ మాకు మీకు కూడా ఆయన యాక్టింగ్ అంటే ఎవరికైనా తెలుసబ్బా, చూస్తేనే అర్థమైపోయింది. సో ఇదన్నమాట ఇవాళ యాక్షన్ ధమాకా. అండ్ ధమాకా లాంటి సినిమానే. అండ్ ఈ ఎపిసోడ్ లో ఇదన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు ఇంకా మంచి ధమాకా లాంటి ఒక మంచి మూవీతో మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి. బాయ్.